హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు ఈ స్మార్ట్ గృహిణి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూద్దాం. అదేనండి మల్టీగ్రెయిన్ దోశ. ఈ దోశ బ్యాటర్ని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ దోశ బదులు ఇలా మల్టీగ్రెయిన్ దోశ పెట్టి చూడండి మీ పిల్లలకి. టేస్టీకి టేస్టీ, హెల్తీకి హెల్తీ. ఈ మల్టీగ్రెయిన్ దోశకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దామా. 1 కప్ బియ్యపిండి, 1 కప్ శనగపిండి, 1 కప్ జొన్నపిండి, 1 కప్ రాగిపిండి, 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్లో ఇప్పుడు మనం చూపించినవన్నీ యాడ్ చేసుకోవాలండి. బియ్యపిండి, శనగపిండి, జొన్నపిండి, నెక్స్ట్ రాగిపిండి, బొంబాయి రవ్వ, పెరుగు పుల్లగా ఉంటేనే బాగుంటుందండి, పుల్లటి పెరుగు తీసుకోండి, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు. ఫస్ట్ వీటిని మిక్స్ చేసుకుందాం. జీలకర్ర, ఇప్పుడు పెరుగుని యాడ్ చేద్దాం. తగినన్ని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనకి ఎమ్మి దోశ రెడీ చేసుకోవచ్చు. చూసారా, టెక్స్చర్ దోశ బ్యాటర్ లాగా ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ అయ్యాక స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. పెనం హీట్ అవ్వాలి. మనం దోశ వేసుకుంటాం కదా, ఎగ్జాక్ట్గా అలానే వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. వన్ సైడ్ దోశ వేగిపోయింది. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1 or 2 minutes ఉంచి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి, మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెట్టండి. ఈ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ పల్లీ చట్నీ అండి. హెల్తీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీ పిల్లలకి సర్వింగ్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ కామెంట్ని తెలపండి.